నమస్తే. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. మరో పక్కన పోటీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క భవిష్యత్తు ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో మాజీ ఎంపీ భువనగిరి, మరో పక్కన పార్లమెంటు అభ్యర్థి బీజేపీ పార్టీ నుంచి బూర నరసయ్య గౌడ్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా భువనగిరిలో బీసీ నినాదం పనిచేసింది అనుకోవచ్చా? ఈ ఎన్నికల్లో రెడ్డిల ఆధిపత్యత పనిచేసింది అనుకోవచ్చా? ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది? మీకు ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? మీరు తొలి మన వెలుగు, నాకంటే ఎక్కువ మీరు విశ్లేషణ చేశారు. మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పనిచేసింది మోడీ వేవ్, ప్రో మోడీ ఓట్. అది అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించినట్టు ఓట్ బ్యాంక్ పనిచేసేది. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఎన్నికల్లో మీరు ఎంత మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? మెజార్టీ నేను చెప్పలేదు, కానీ 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,50,000 కావచ్చు, 1,60,342 కూడా కావచ్చు. పక్క అయితే గెలుస్తారంటారా? గెలుస్తా. ఎన్ని సీట్లు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఈసారి మీకు? నేనైతే 12 వస్తాయని అనుకుంటున్నాను. 10 to 12. అన్ని పార్టీలు కూడా ఇదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. బీజేపీ కూడా ఇదే అంటా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేటీఆర్ కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. దీన్ని ఏ విధంగా చూస్తారు? తప్పదు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీ అన్నప్పుడు మేకపోతు గాంభీర్యం ఉంటుంది కదా. మాదేమో మేకపోతు గాంభీర్యం కాదు, రియాలిటీ. మా అమిత్ షా గారు ఏది చెప్పినా కూడా అన్నీ ఆచితూచే చెప్తాడు. ఆయనే 10+ అన్నాడు. అంటే ఎన్నో అంచనాలు, క్యాలిక్యులేషన్స్, సర్వేలు అంతా రిపోర్ట్ తెప్పించుకొని చెప్పారు. రేవంత్ రెడ్డి గారి యొక్క 6 హామీలు మరో మోసాలు ప్లీజ్. 6 హామీలు మరో పక్కన అమలవుతున్నటువంటి తీరు పైన మీ అభిప్రాయం? 6 మోసాలు అని చెప్పాను, 6 హామీలు కాదు. ఎందుకంటే సరిగ్గా సూట్ అవుతుంది. ఏది అమలేదు? ఉచిత బస్సు పెట్టిండు, ఒక్క పైసా ఇంత ఆర్టీసీ ఇవ్వలేదు. అది భారం అంతా ఆర్టీసీ మీద పడ్డది. బస్సుల సంఖ్య 50% తక్కువ చేశాడు. కొట్టుకొని వస్తున్నారు సీట్లు పడక. కరెంటు బిల్లు సంగతి ఇంకా తెలియదు. బిల్లు మన ఎలక్షన్స్ ఉందని వసూలు చేయలే, మళ్ళీ దానికో లింక్ పెడతాడు. ఈ సన్న ఓట్ల గురించి మీకు తెలిసిందేనే. రుణమాఫీ మీకు తెలిసిందేనా? 2,500 ప్రతి మహిళకు 18 సంవత్సరాలకు మీకు తెలిసిందేనా? అది ఎగ్గొట్టే. 4,000 పెన్షన్ ఎగ్గొట్టే. కొత్తగా పెళ్ళైన దంపతులకు 1,00,000 తులం బంగారం అది ఎగ్గొట్టే. రైతు కూలీలది ఎగ్గొట్టే. కౌలు రైతులు ఎగ్గొట్టే. రైతు భరోసా ఎగ్గొట్టే. విద్యార్థులకు 5 లక్షల క్రెడిట్ కార్డు ఎగ్గొట్టే. స్కూటీలు ఎగ్గొట్టే. ఇక నేను ఎంతకది చెప్పను. ఒక ఏదైనా ఒక్కటి మోసం చేస్తామని చెప్పచ్చు. మొత్తం మేనిఫెస్టోనే మోసం అయితే ఎక్కడ చెప్పాలి? రైతులదే చూడరాదు. ఎప్పుడన్నా ఎక్కడన్నా సన్న ఓట్లకే ఇస్తామని అన్నారా? చెప్పండి, మీరు చెప్పండి. అన్నారా? చెప్పండి, మీరు చెప్పండి. లేదు కదా. మరి ఇది చీటింగే కదా. అంటే 54 లక్షల రైతులను చీటింగ్ చేసినట్టే కదా. అందుకో తప్పు. దిస్ వెరీ బ్యాడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద సీఎం. మీరు ఒక పక్కన సీఎం పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ఆరోపణలు చేస్తూ ఉంది. ఏదైతే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి మోడీ దేశ ప్రజల్ని మోసం చేసిందన్నటువంటి వ్యాఖ్యలను వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? పిచ్చోళ్ళు. ఈరోజు 10 కోట్ల మంది ఉద్యోగాలు, ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు తెలిస్తే 10 కోట్ల మంది. కొత్తగా మీకు తెలుసా 11 కోట్ల పిఎఫ్ అకౌంట్స్ కొత్తగా నమోదైంది. మోడీ గారు వచ్చినాక 11 కోట్లు. పిఎఫ్ ఎప్పుడైతుంది? ఇన్ఫార్మల్ జాబ్ అంటే ఆర్గనైజ్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ ఆర్గనైజ్ సెక్టర్లో ఉద్యోగం వచ్చినప్పుడే ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ ఉంటాయి. అది నిదర్శనం. ఈరోజు అత్యల్పంగా ఉద్యోగాలు అతి తక్కువ, అంటే నిరుద్యోగ ఉన్నది ఇప్పుడు గతంలో పోలిస్తే. వచ్చి మోడీ గారిని ఇంత ఆదరణ 400 సీట్లు పెట్టి ఎట్లా గెలిపిస్తున్నారండి? మరి దక్షిణ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కర్ణాటకలో 20-25 వస్తాయి. తెలంగాణలో 10 నుంచి 12 వస్తాయి. ఏపీలో 3 నుంచి 5 వస్తాయి. తమిళనాడులో ఒక 5 వస్తాయి. కేరళలో ఖాతా కూడా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కొత్తగా వచ్చినట్టే కదా. 20, 10 వేసుకో, 30, 35, 40, 42, 40 నుంచి 45 కొత్తగా వచ్చినట్టే కదా దక్షిణాంతా. మోడీ చరిస్మా, మోడీ యొక్క పనితీరు.